ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు బ్రో. ఎంత హ్యాపీగా ఉందంటే శివ 36 years తర్వాత కూడా ఆ సినిమా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్. చాలా బీజిఎంస్ లో కూడా ఇప్పుడు బండోడు బక్కోడు అని చాలా మంది వస్తున్నారు కదా. ఈ అన్నిటికంటే మాస్టర్ పీస్ బ్రో బీజిఎం అయితే. నాగార్జున యాక్టింగ్ అయితే వేరే లెవెల్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ పడుకున్నావు సార్, ఎక్కడ పడుకున్నా ఇన్ని రోజులు ఇలాంటి సినిమాలు వదిలేసి చెత్త సినిమాలు తీయడం కదా, ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాం. రాజమౌళి డీటే రామ్ గోపాల్ వర్మ వచ్చిందంటే థియేటర్కి వచ్చిండు. ఎంత హడావుడి ఉందంటే అంత హడావుడి ఉంది బ్రో. అమలా గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాగార్జున వీళ్ళందరి వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి చూస్తుంటే. నాస్టాలజియా ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి బ్రో. ఓవరాల్ గా కొత్త ఎక్స్పీరియన్స్. 4K అది ఎవరికి సెట్ కాదు బ్రో. నాగార్జున వన్ అండ్ ఓన్లీ నాగార్జునకు మాత్రమే సెట్ అవుతుంది ఈ సినిమా. జై నాగార్జున జైన్ లాగే సీన్ బ్రో. స్క్రీన్ చింపేయాలి అసలు. బుర్రపాడు సినిమా అసలు. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలు. కింగ్ ఇండస్ట్రీని 2 రకాలుగా చీల్చేసింది బ్రో సినిమా. శివ ముందు శివ తర్వాత. ఆ క్రేజ్ నాగార్జునకే సెట్ అవుతుంది. కింగ్ కే సెట్ అవుతుంది. ఒక్కటే ఒక మాట, శివ బ్లాక్ బస్టర్. అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ గా చెప్తున్నాం, కాలర్ ఎగిరేసి తిరగొచ్చు. రామ్ గోపాల్ వర్మకి గుడి కట్టేయచ్చు. అట్లా తీసిన సినిమా. అసలు సైకిల్ చైన్ తీస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అసలు థియేటర్ మొత్తం అరుపులే. ఒకటే చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ గారు థ్యాంక్ యూ. మా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, కాలర్ ఎగిరేసుకొని తిరగండి. February 7th నుంచి మేము కాలర్ ఎగిరేస్తూనే ఉంటాం. ఇంకా ఎగిరేస్తూనే ఉంటాం. ఇంకా లెనిన్ తో చూపిస్తాం మేము ఏందో కల్ట్. అక్కినేని కల్ట్ ఫ్యాన్స్ ఏంటో చూపిస్తాం మేము. శివ సూపర్ గా ఉంది అసలు సినిమా మాత్రం. నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కల్ట్ క్లాసిక్. నాగార్జునకే సెట్ అవుతుంది. ఎవరైనా చేయొచ్చు. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. శివ పార్ట్ 2. 50 days ఆర్టీసీ క్రాస్ రికార్డ్స్ ఏ హీరో కొట్టలేడు. ఓన్లీ కింగ్ నాగార్జున గారే కొడతారు. సాధ్యం. 36 years అయిపోయింది సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇదే థియేటర్లో కంటిన్యూగా ఎన్నిసార్లు చూసినామో లెక్కలేని సార్లు చూసినాం. హైదరాబాద్ ట్విన్ సిటీలో వేసిన ప్రతి థియేటర్లో హౌస్ఫుల్లే పోయింది కానీ ఎప్పుడు ఖాళీపోలేదు. ఇప్పుడు కూడా ప్రతి థియేటర్లో హౌస్ఫుల్తో సినిమా నడుస్తుంది. నాగార్జున కింగ్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు చూస్తుంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. 36-37 years అవుతుంది. మళ్ళీ ఈ మధ్యలో రాలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. శివ స్టార్ట్ అయిపోయి ఇంతకుముందు బిఫోర్ శివ ఆఫ్టర్ శివ కాదు. ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ ద శివ. తర్వాత ఎన్నో సినిమాలు బాగా రావాలి. ఇంతకన్నా మంచి సినిమాలు రావాలని నాగార్జున మనస్ఫూర్తిగా కొడుతున్నా. ఈ సినిమా రిలీజ్ చేసినందుకు అభిమానుల తరపు నుంచి నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరితో కూడా కాదు, ఏ యాక్టర్తో కాదు. నాగార్జున తప్పితే నాగార్జున కూడా ఇప్పుడు చేయలేడు. నాకు తెలిసినంత మట్టుకే నాగార్జున కూడా చేయలేడు ఇప్పుడు. ఆ టైంలో కసిగా చేసిన సినిమా అంటే ఇది ఒక్క సినిమానే. కసిగా చేశాడు. ఏ షాట్లో కూడా డూబు పెట్టకుండా చేశాడు. సైకిల్ రన్నింగ్ ఉంటుంది కదా, చిన్న పాపని ఎత్తుకొని ఉరికే సీను ఒరిజినల్గా చేశారు. అది జస్ట్ అలా ఇలా అయితే కింద పడి దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సీన్ కూడా కష్టపడి మనస్ఫూర్తిగా చేసిన సినిమా శివ ఒకటే. వేరే సినిమాలు క్యాజువల్గా చేసిండు కానీ శివ అయితే మనస్ఫూర్తిగా చేశాడు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. అంటే చాలా మంది స్టార్ హీరోస్ మాట్లాడుతూ మంచి సినిమా కొట్టేసామని నాగార్జున చాలా సార్లు మనం ఈవెంట్లలో చూసాం మాట్లాడాం. అంతే, శివ తప్పితే ఇంకా వేరే సినిమా చాలా ఉన్నాయి. అన్నమయ్య ఉన్నది, గీతాంజలి ఉన్నది, నువ్వు వస్తావని ఉన్నాయి. అన్ని చాలా సినిమాలు ఉన్నాయి. సంతోషం, మన్మధుడు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. ఫ్యామిలీ సెంటిమెంట్గా చూడాలంటే సంతోషం వచ్చినంత సబ్జెక్టు పిక్చర్ ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు. అది కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు వాళ్ళకే అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి కాదు. ఆర్జీవి ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్. సో గురుగారు అంటూ ఉంటాము. సో చాలా బాగా చేశారు. ఐ మీన్ ఇట్స్ లైక్ మూమెంట్ ఫుల్ఫిల్డ్. చైన్ లాగేసి గూస్ బంప్స్. ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేము దాని మించి. శివ సినిమా మళ్ళీ అప్పట్లో తెలుగు సినిమా అంటే శివ అన్నారు కదా. అవును, మళ్ళీ అలాంటి వైబ్ వచ్చిందా సినిమా? ఆబ్వియస్లీ అదే కల్ట్ సినిమా. శివ చూసే పెరిగాము.
మోస్ట్ ఆఫ్ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే ఆ వైబ్ క్రియేట్ చేశారు కాబట్టి ఉన్నారు. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్. సినిమా బాగుందండి. అప్పటికి ఇప్పటికి చూసుకున్న క్రేజ్ తగ్గలేదు. చూసారా శివ? అప్పుడు చూడలేదు, అప్పుడు నేను ముట్టలేదు అప్పటికి. చాలా స్టార్స్ చెప్పారు కదా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఎక్సలెంట్ అదండి. ఆ సౌండ్ మాత్రం వేరే లెవెల్ రిక్రియేట్ చేశారు. ఆర్జీవి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున యాక్చువల్లీ. సో చూడ్డానికి మళ్ళీ వచ్చాను. చైన్ లాగేది ఎలా? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్. అరుపులే థియేటర్లో. ఆర్జీ కూడా వచ్చిన ఆర్జీవి గారు వచ్చారు, అరుపులే. చాలా ఒక ఫీలింగ్, కొత్త ఫీలింగ్లో వచ్చినట్టుంది. ఆ 30 అప్పుడు పుట్టకుండా అప్పుడు పుట్ట ముందుకి ఇప్పుడు పుట్టి ఇలా చూడడం అనేది మేము అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం. అది చాలా బాగా అనిపించింది. సో నైస్. చాలా చాలా బాగుంది. బాగుంది. సూపర్. శివకు ఆఫ్టర్, శివకు బిఫోర్. అంటే అప్పుడు శివ చూసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఆ స్క్రీన్ వేరు, అది అంటే అది ఇప్పుడు కొంచెం ఇప్పుడే ఫ్రెష్ గా తీసినట్టు ఉంది. ఫ్రెష్ గా ఫస్ట్ టైం చూసినా రియల్లీ గుడ్. ఇప్పుడే ఫ్రెష్ గా ఉన్నట్టుంది. అంటే నాగార్జున అప్పుడు చాలా మంది స్టార్స్ అన్నారు కదా, మేము పర్సన్ చూస్తామని, ప్రభాస్ గాని. హి ఇస్ ఎపిక్ యార్, హి ఇస్ ఎవర్ గ్రీన్. పెరిగాను. అది శివ చూసిన తర్వాత అప్పుడు చూసినప్పుడే ఒకటి ఉండే అన్నమాట. ఏంటంటే బయటికి రాగానే మనం టీ 1/2 టీ షేర్ చేసుకోవాలి అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది అన్నట్టు. అది దట్ ఈస్ శివ. చాలా బాగుండే సినిమా, కిరాకుండే. అంటే ఇది చూడడం ఇదే ఫస్ట్ టైం? యా, థియేటర్స్ లో ఫస్ట్ టైం నా ఎన్ని ఇయర్స్. స్టార్స్ చెప్పారు కదా బాగుంది అని. అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. చూసినాం థియేటర్ లో ఆర్జీవీ చూసి మొత్తం ప్యాక్ ఆడ తోపు ఎంజాయ్మెంట్. ఫస్ట్ టైం చూసినా కానీ మస్తు అనిపించింది. థ్యాంక్ యూ. ఎలా ఉండే శివ క్రేజ్? అప్పట్లో కన్నా ఇప్పట్లోనే ఎక్కువ ఉంది సినిమా క్రేజ్. అప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు అప్పుడంటే మనకంత సినిమా నాలెడ్జ్ లేదు, బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఎస్పెషలీ దట్ సౌండ్ సిస్టమ్. హెడ్స్ అప్ టు ఆర్జీవీ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా? యా, బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీ మ్యూజిక్ వచ్చేసేసరికి కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించింది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్. సూపర్ బాగుంది. అప్పటికి ఇప్పటికి నాగార్జున అలా క్రేజ్ ఉంటుంది, అలాగే బాగుంటుంది. మీ నాగార్జున ఫ్యాన్స్ కాదు కానీ సూపర్ ఉంటుంది మూవీ. అర్థం చేసుకోవాల్సిన మూవీ ఇప్పుడు అది. అంటే శివ సినిమా మళ్ళీ ఎవరికి నాగచైతన్యగా అఖిల్గా? నాగచైతన్యకి బాగుంటుంది. ఆయనకైతే ఆ క్యారెక్టర్ చేయగలుగుతాడు, అఖిల్కి చేయగలుగుతాడు. బాగుంటుంది సినిమా, గుడ్ మూవీ. సూపర్ ఉంది అన్న. సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మీరు అప్పట్లో శివ చూసి చూసినాం. అప్పుడు 6th క్లాస్ ఉంటుంది. ఇప్పుడే క్రేజ్ ఎలా ఉండే శివాజీ? అప్పుడు ఇక అన్ని చైన్లు, బ్యాట్లు, హాకీ స్టిక్లు పట్టుకొని తిరిగేటోళ్ళము. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈరోజు రాంగవర్మ కూడా వచ్చిండు. జేడి చక్ర వెంకటేష్ కూడా మేము చాలా సినిమాలు చేశాం కానీ శివ నాగార్జున చైన్ లాగే సీన్ తో మొత్తం వెళ్ళిపోయావని. అవునవును. ఇప్పుడు ఆ కాలంలో అయితే అసలు స్టూడెంట్స్ గొడవలు ఇవన్నీ ఇట్లుంటాయని కూడా తెలియదు ఇప్పుడు ఆ కాలంలో ఇట్లా ఉండే అనేది చూస్తానికి మళ్ళీ రీక్రియేషన్ చేసినట్టుంది సినిమా. ఏఎన్ఆర్ అంటే ఏఎన్ఆర్, కింగ్ అంటే కింగే. శివ ఇది స్టార్టింగ్ ద శివ, ఎండింగ్ ద శివ. మళ్ళీ శివ రావాలంటే మళ్ళీ ఎంగి ఉండాలి. అలాంటి నాగార్జున లాంటి మళ్ళీ ఇలాంటి శివ తీయగలుగుతారు, అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి శివ తీయగలుగుతారు. శివ ఇది వెరీ గ్రీన్. ఇప్పుడు వచ్చినా హీరో వచ్చినా 100 రేట్స్ మొత్తం ఆడిపిస్తారు. ఎవరినైనా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇదే స్టార్టింగ్ ద శివ, ఎండింగ్ ద శివ అనాలి. ఎవర్ గ్రీన్ ఏఎన్ఆర్, ఎవర్ గ్రీన్ నాగార్జున. ఇప్పుడైనా అంతే ఉంటాడు, అదే మన్మధుడు, అదే లెవెల్లో ఉంటాడు, అదే కాలేజ్ స్టూడెంట్లో ఉంటాడు, అదే మెయింటైన్ చేస్తాడు, అలానే ఉంటాడు. ఏమంటే అంటాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు.